రెండో రోజు అత్యంత వైభవంగా మహానాడు కార్యక్రమం రెండో రోజు కూడా ప్రారంభమైంది. ఇప్పటికే మహానాడు అనగానే గుర్తొచ్చేది ఈ పార్టీ స్థాపితం మహానాడు కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు. అదే ఉండేటువంటి వేషధారణతో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా ఇక్కడ ఉండేటువంటి ఒక వ్యక్తి ఆ ఎన్టీఆర్గా ఆ వేషధారణ ధరించి ఆ విధంగా ఇక్కడ అందరినీ కూడా మైమర్పిస్తున్నాడు. ప్రత్యేకంగా ఆయనతో వచ్చి అందరూ ఫోటోలు దిగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అసలు ఆ ఎన్టీఆర్ గారి వేషధారణ ఎందుకు వేయాల్సి వచ్చింది ఆయనతో కూడా మాట్లాడదాం. ఏంటి సార్ అందరికి నమస్తే, మీ పేరేంటి, ఎందుకు ఎన్టీఆర్ గారి వేషధారణ వేయాలనిపించింది? నేను 2004 నుండి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం చంద్రబాబుతో పాటు. అలాగే ప్రతి మహానాడు చేస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా రాయలసీమలో ఫస్ట్ తిరుపతిలో పెట్టారు రాయలసీమ, ఇప్పుడు కడపలో పెట్టారంటే నేను చాలా సంతోషిస్తాను. ఇక్కడ నేను వేషధారణలో వస్తుంటే చాలామంది అభిమానులతో నన్ను కదలిస్తలేదు, ఫోన్ ఇస్తలేదు. చాలామంది అభిమానులు ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు తీస్తున్నారు. మీడియాలో చాలామంది అక్కడ తీశారు ఆల్రెడీగా. ఇప్పుడు దగ్గరికి వచ్చినాను. అంటే ఈనాడు ఏమంటే తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి తారక రామారావు వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పార్టీ. ఎందుకు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజు పేదలను నిర్వహణ చేయాలని చెప్పేసి ఆ రోజులనే పేదలకు పుట్టిన పార్టీ. అందుకోసం ఈనాడు మళ్ళా 43 ఏళ్ళ మహానాడు ఇక్కడ జరుపుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం ఇక్కడ నేను రావడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ ఉంటానండి. ఇక్కడ ఏమంటే గత 1900 మళ్ళా వైఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా భ్రష్టు పెట్టిపోయింది గవర్నమెంట్ అంతా. చాలా అవినీతి పరిపాలన అయిపోయి ప్రజలు చాలా అడ్డదారులు వేసి వాళ్ళ నిప్పు తిప్పలు పెట్టేసి వాళ్ళు బతకలేని పరిస్థితులు ఉంటే అదే మళ్ళా 2024లో మళ్ళా ఎలక్షన్లు వస్తే అత్యధిక మెజారిటీ ఇచ్చి వాళ్ళకి 151 సీట్లు ఉంటే 11 సీట్లకే వాళ్ళు పరిమితం చేసేసారు తెలుగుదేశం గవర్నమెంట్. ఎన్టీఆర్ అనగానే ఆయన సినిమాలు రాముడుగా కృష్ణుడిగా ఎవరిని కూడా చూసినటువంటి పరిస్థితి, ఇలా ఉంటాడనేటువంటి వేషధారణ ఎన్టీఆర్ని చూస్తేనే గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఎన్టీఆర్కి మీకు నచ్చినటువంటి ఎన్టీఆర్కి సంబంధించిన 4 మాటలు చెప్పండి. ఎన్టీఆర్ అంటే ఆ రోజులో రాముడు ఎలాగుంటాడో, లక్ష్మణుడు ఎలాగుంటాడో, దుర్యోధన ఎలాగుంటాడో మాకు తెలియదు సార్. కానీ నందమూరి తారక రాముడు వేసిందంటే ఆయన రాముడు ఇలా ఉంటాడని చెప్పి అందరు ప్రజల్లో అదే ఉంది భావన. గుండెలో ఉండిపోయాడు, ప్రజల గుండెలో ఉండిపోయినాడు. కానీ ఆయన ఒక మహానుభావుడు, ఒక యుగ పురుషుడు. కానీ ఆయనకు సరైన ఒక న్యాయం జరగలేదు. ఎందుకంటే ఆయనకు భారతరత్న ఇవ్వాలని చాలా మీడియాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కానీ తెలియజేసుకొని మళ్ళీ అక్కడి నుండి భారతరత్న ఇస్తే ఆయనకు బాగుంటుందని చెప్పేసి ఎన్టీఆర్ వేసేదాన్ని నేను తెలుపుతున్నాను సార్. ఇదే ప్రధానంగా ఇంత పెద్దగా మహానాడు జరిగింది. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించినటువంటి తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 43వ మహానాడు అత్యంత వైభవంగా సాగుతుంది. ఎన్టీఆర్ కనుక ఉండుంటే 4 మాటలు ఆయన ఏ విధంగా మాట్లాడతారు, మీరు కూడా అదే విధంగా మాట్లాడి ప్రేక్షకులు వినిపించారు. నా తెలుగు తమ్ముళ్ళు ఇంతమంది వస్తుంటే నా మనసు పొంగి మిమ్మల్ని కలుసుకొని మీరు ఆశీర్వదాలంటే స్వర్గం నుండి స్వయంగా దిగి వచ్చే బ్రదర్. ఆకాశం మీనిందా, భూమి బద్దలైందా, ధన సముద్రం అయిపోయిన జనాలు సహకారం, ఈ జన సముద్రం అయిపోయిన జనాలు ఇంతమంది ప్రజలు. నేను 2004 ప్రతి మహానాడు కార్యక్రమం చేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా కడప జిల్లాలో పెట్టినారంటే నేను ఎలాగుంటుందో అనుకున్నాను. ఇక్కడ అద్దరిపోయింది మహానాడు గడపల. థ్యాంక్ యూ సార్, మేము వస్తాను. థ్యాంక్ యూ. ఇది ప్రత్యేకించి ఎన్టీఆర్ వేషధారణతో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు. ఇది మహానాడులో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి ఫోటోలు దిగి ఆయనతో ప్రతి ఒక్కరు కూడా ఒక ఫోటో దిగుతూ ఉన్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా ఎన్టీఆర్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి అభిమానం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, కడప నుంచి.